హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 చివరి కెప్టెన్ అయ్యేందుకు హౌస్లో జరిగిన కంటెండర్ టాస్క్లు ముగిశాయి. ఎక్స్ కంటెస్టెంట్లతో తలబడి మొత్తం 6 హౌస్మేట్స్ కాంపిటెన్సీ కంటెండర్లు అయ్యారు. ఈ రోజు టాస్క్లో ఏకంగా 4 కంటెండర్లు అయ్యారు. ఇప్పటికే కళ్యాణ్, డీమన్ పవన్ కంటెండర్లు కాగా లేటెస్ట్ ఎపిసోడ్లో శోభశెట్టి, సోహెల్, ప్రిన్స్ యావర్ ముగ్గురిని ఓడించి 4 కొత్తగా కంటెండర్లు అయ్యారు. మరి వారెవరు టాస్క్లో ఎలా జరిగాయో చూద్దాం రండి. బిగ్ బాస్ సీజన్ 9కి మరో 3 వారాల్లో శుభం కార్డు పడనుంది. ఇక ఈ సీజన్ చివరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు 4 రోజులుగా హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి. ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి హౌస్మేట్స్తో టాస్క్లు ఆడుతున్నారు. వారిపై గెలిచిన వారు కంటెండర్లుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్, డీమన్ పవన్ కంటెండర్లు అయ్యారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్ ముందుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీజన్ 7లో తనదైన ఆట అందరినీ ఫిదా చేసిన యావర్ తన ఆపోనెంట్గా ఎమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫిజికల్ ప్లస్ స్ట్రాటజీ ఉన్న ఈ టాస్క్లో యావర్పై గెలిచి ఎమాన్యుల్ కంటెండర్ అయ్యాడు. మరోవైపు తన టాబ్లెట్స్ ఎవరో కొట్టేశారన్న విషయం బర్నీ చూసుకున్నాడు. దీంతో కెప్టెన్ రీతుకి కంప్లైంట్ ఇచ్చాడు. నా టాబ్లెట్స్ అన్నీ తీస్తారు ఎవరో, నేను నా టాబ్లెట్స్ అన్నీ రోజు వాడేవి, ఎవరు తీశారో మర్యాదగా మళ్ళీ పెట్టేమని చెప్పు అంటూ రీతుతో బర్నీ చెప్పాడు. రీతు ఒక్కొక్కరిని వెళ్ళి అడిగినా ఎవరూ తీయలేదని చెప్పారు. సంజన తీసినా కూడా నేను తీయలేదంటూ అబద్ధం చెప్పింది. ఇక ఈ విషయంలో సంజనకి ఇమ్ము మంచి మాటలు చెప్తుంటే మధ్యలో దివ్య ఒక మాట అంది. దీనికి బర్నీ ఫైర్ అయ్యాడు. నీకు సంబంధం లేదు, ఈ టాపిక్లో నేను మాట్లాడుతున్నాను, నీకెందుకు మధ్యలో ఈ ఎంట్రీస్ వద్దు, ఆరిన దానిలా దిగుతావు మధ్యలోకి, ప్రతిదానికి మాట్లాడొద్దు దివ్య, ప్రతిదానికి పడుకో అంటూ దివ్యపై అరిచాడు బర్నీ. ఆ తర్వాత హౌస్లోకి సీజన్ 7 కంటెస్టెంట్ శోభశెట్టి ఎంట్రీ ఇచ్చింది. శోభ అయితే దివ్యతో టాస్క్ ఆడింది. ఈ టాస్క్లో శోభపై చాలా ఈజీగా గెలిచి కంటెండర్ అయ్యింది దివ్య. ఇక చివరిగా సోహెల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్పటివరకు కంటెండర్ పోటీలో ఆడే అవకాశం దక్కని సంజన, రీతులకు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. పజిల్ గేమ్లో ఉన్న ఈ టాస్క్ని ముందుగా సంజన కంప్లీట్ చేసింది. తర్వాత రీతు సెకండ్ ప్లేస్లో నిలిచింది. దీంతో సంజన, రీతు ఇద్దరు కంటెండర్లు అయ్యారు. ఇలా చివరి వారం క్యాప్టెన్సీ రేస్లో మొత్తం 6 కంటెండర్లు అయ్యారు. కళ్యాణ్, డీమన్, ఎమాన్యుల్, దివ్య, సంజన, రీతులలో ఎవరు ఈ సీజన్ 9 చివరి కెప్టెన్ అవుతారో చూడాలి. ఇందులో ఎమాన్యుల్, డీమన్ చెరో 2 సార్లు కెప్టెన్ అయ్యారు. ఇక మిగిలిన వారంతా ఒకసారి కెప్టెన్ అయ్యారు. ఇక వీరి నుంచి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు శుక్రవారం ఒక టాస్క్ పెట్టాడు. అయితే ఇందులో కంటెండర్లకు కాకుండా రేసులో లేని బర్నీ, తనుజ, సుమన్ శెట్టిలకు ఆడేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా కత్తి అందుకుంటే వాళ్ళు తమకి నచ్చిన కంటెండర్కి దాన్ని అందివచ్చు. అప్పుడు వారు మిగిలిన వారిలో ఎవరో కెప్టెన్ కాకూడదనుకుంటే వాళ్ళని తప్పిస్తారనమాట. మరి ఇలా చివరికి ఎవరు మిగులుతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.